హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కొత్త యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మన పాత యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయింది కాబట్టి కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టడానికి కారణం ఏంది? అలాగే వైల్డ్ కార్డులో ఉన్నటువంటి అందరు కంటెస్టెంట్ని బిగ్ బాస్ ఎందుకు ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తుండు? ఎందుకంటే వైల్డ్ కార్డుల కంటెస్టెంట్ల కన్నా వేరే కంటెస్టెంట్లు గేమ్ ఆడట్లేదు. సో వాళ్ళని ఎందుకు సేవ్ చేసి వైల్డ్ కార్డులను బిగ్ బాస్ ఎందుకు టార్గెట్ చేసిండు? మీరు విన్నది నిజమే. వైల్డ్ కార్డుగా ఉన్నటువంటి ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ అనేది జరుగుతుంది. సాటర్డే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేషన్ అయ్యారు, సండే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేషన్ అయ్యారు. అలాగే త్రిబుల్ ఎలిమినేషన్ అని ఒక ఫేక్ ఎలిమినేషన్ పెట్టి మన తనుజ దగ్గర అలాగే మన ఇమాన్యుయల్ దగ్గర ఉన్నటువంటి పవర్ అస్రా గోల్డ్ బజార్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి ఒక ఫేక్ ఎలిమినేషన్, రెండు స్టేట్ డబుల్ ఎలిమినేషన్ అనేది పెట్టబోతున్నారు. సో ఫస్ట్ అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో ఎపిసోడ్ రాకనే ముందే మీకు లీక్స్ కావాలంటే దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. సో అసలైన మ్యాటర్కి వెళ్దాం సోది లేకుండా. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ని ఎందుకు పంపించాడంటే, బిగ్ బాస్ 1 నుంచి ఓటీటీ వరకు తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ప్రతి బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ వచ్చిన కంటెస్టెంట్లో 100% టాప్ 5లో ఉంటారు. ఎందుకంటే BB8లో గౌతమ్ టాప్ 2లో ఉన్నాడు. అలాగే BB7లో ఎవరు మన అర్జున్ టాప్ 5లో ఉన్నాడు. BB1లో నవదీప్ టాప్ 5లో ఉన్నాడు. అలాగే BB2, BB3, BB4 ఏ సీజన్ తీసుకున్నా వైల్డ్ కార్డ్ వచ్చిన కంటెస్టెంట్లు అందరూ ఆల్మోస్ట్ ఆల్ టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లే, 1-2 సీజన్లు తప్ప. కానీ ఈ సీజన్లో వైల్డ్ కార్డ్గా తీసుకున్నటువంటి కంటెస్టెంట్లు గేమ్ పైన అంత ఫోకస్ పెట్టలేరు. అలాగే అంత ఇంపాక్ట్ అనేది షో పైన క్రియేట్ చేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సాయి కానీ, ఆయిషా కానీ, రమ్య కానీ, దువ్వాడ మాధురి కానీ, నిఖిల్ కానీ, గౌరవ్ కానీ, వీళ్ళలో ముగ్గురికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అలాగే ముగ్గురులో ఒక దువ్వాడ మాధురి ఒక్కరే కొంచెం పర్లేదు అనిపించారు. మంచిగా చెడు తను ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేయగలిగింది ఒక వారము. సో మిగతా రిమైనింగ్ ఉన్నటువంటి 5 కంటెస్టెంట్లు అయితే డమ్మీయే, అంటే పెద్దగా యూజ్ అయితే కాలేదు బిగ్ బాస్కు. వాళ్ళ ద్వారా ఎలాంటి కంటెంట్ రాలేదు. అలాగే వాళ్ళ ద్వారా ఎలాంటి గొడవలు జరగలేవు. వాళ్ళ ద్వారా ఎలాంటి యూసేజ్ కానీ అసలు ఎలాంటి యూజ్ అయితే లేదని చెప్పి. ఇప్పుడు గౌరవ్ తీసుకోండి, గౌరవ్కు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. తన ద్వారా ఎలాంటి యూజ్ లేదు. నిఖిల్ కరే బాబు నువ్వు కనిపిస్తలేవరా బాబు అంటే నువ్వు అంటే గొడవలు పడవంటావా, మరి ఏం చేయమంటావు అని చెప్పి తిన్నామా పడుకున్నామా తెల్లారి టైప్ నిఖిల్ ఉండే. అలాగే రమ్య ఉన్న 2 వారాలు తప్ప తను తినడానికి వచ్చింది తప్ప గేమ్ ఆడింది ఏం లేదు. సో తనకు గేమ్ ఆడే ఛాన్స్ కూడా బిగ్ బాస్ అంత ఇవ్వలేదు. తనని తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా రాలేదు. అలాగే సాయి శ్రీనివాస్ ఇక్కడ మాట్లాడి ఉండే తప్ప పెద్దగా కంటెంట్ అయితే ఇవ్వలేదు. ఆయిషా నోరు పెద్దగా మాట తక్కువ అన్నట్లు పెద్దగా ఆమె కూడా చేసింది ఏం లేదు. హెల్త్ ప్రాబ్లంతో బయటికి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా వైల్డ్ కార్డుల్లో బిగ్ బాస్ ఈసారి 100% ఫెయిల్ అయ్యాడు. సో వైల్డ్ స్టోమ్ అని చెప్పి 6 అటర్ ఫ్లాప్ 6 కంటెస్టెంట్లను తీసుకొచ్చి తను ఈసారి సెలక్షన్ బాగా చేసుకోలేదని చెప్పి బిగ్ బాస్ అనిపించుకున్నాడు. అందుకోసమే ఈరోజు ఇద్దరిని ఎలిమినేషన్ చేసి ఇంటికి పంపించాడు. సాటర్డే ఎపిసోడ్లో ఒకరు, సండే ఎపిసోడ్లో ఒకరు. మొత్తానికి గౌరవ్, నిఖిల్ టోటల్గా వీళ్ళిద్దరు ఎలిమినేషన్ కాబోతున్నారు. సో వీళ్ళిద్దరు ఎలిమినేషన్ కావడం వల్ల బిగ్ బాస్ 9లో వచ్చినట్టు వైల్డ్ కార్డు మొత్తం క్లీన్ స్వీప్ అయ్యా అని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు అందరూ అడుగుతున్నారు. టాప్ 5లో కళ్యాణ్ పడాలా, అలాగే మన ఇమాన్యుయల్, అలాగే తనుజ, అలాగే డెమన్ పవన్. 5th ప్లేస్ కోసము సుమన్ శెట్టి, రీతు చౌదరి, బర్ని గారు, సంజన గారు, వీళ్ళందరిలో ఎవరో ఒకరు ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తే నేను కూడా కొత్త వీడియోలు, కొత్త కంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే అందిస్తున్నాను. నేను చెప్పిన అప్డేట్లు 100% కరెక్ట్గా చూస్తున్నాయి. మీరు కావాల్సిన నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్. దాని స్టోరీ రూపంలో చూడండి. 100% మన జెన్యూన్ అప్డేట్సే ఉంటాయి. ఫస్ట్ వారం నుంచి ఇప్పటి వరకు మనం చెప్పిన ఎలిమినేషన్ 100% అయ్యాయి. మనం చెప్పిన వాళ్ళు క్యాప్టెన్లు అయ్యారు. మనం చెప్పినటువంటి ట్విస్టులు జరిగాయి. మనం చెప్పినటువంటి అప్డేట్ కూడా కరెక్ట్ అయ్యాయి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ఇద్దరైతే ఎలిమినేషన్ అయ్యారు.
డబుల్ ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. నేను మీ జ్ఞానేశ్వర్.